తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో పాపులర్ అయ్యి యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలతో వివాదాల్లో చిక్కుకొని ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యారని కేసులు ఎదుర్కొని తిరిగి సీఎం రేవంత్ రెడ్డి చొరవతో వ్యాపారం మొదలుపెట్టిన స్ట్రీట్ వెండర్ కుమారి ఆంటీ గురించి తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కుమారి ఆంటీని బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గా తీసుకోవాలని ఆ షో నిర్వాహకులు ఆలోచనలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఆల్రెడీ కుమారి ఆంటీని బిగ్ బాస్ షోకి తీసుకోనున్నారని సోషల్ మీడియాలో వార్తలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక సాధారణ మహిళ తన సొంత కాళ్లపై నిలబడి స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ తన కుటుంబానికే కాకుండా పలువురికి ఉపాధి కల్పించడంతో బిగ్ బాస్ షో నిర్వాహకుల దృష్టిని ఆకర్షించినట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మహిళా ఎంపవర్మెంట్ అంటే ఏంటో కుమారి ఆంటీ నిరూపించిందని, అందుకే ఈ షోలో కంటెస్టెంట్ గా ఆమెను తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి కుమారి ఆంటీ ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ షోకి వెళ్తే తన వ్యాపారం ఏమవుతుందోనన్న ఆందోళన కూడా ఆమెకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆమె భయాలను తొలగించి సీజన్ 8లో పాల్గొనేలా చేయాలని చూస్తున్నారట. మరి బిగ్ బాస్ సీజన్ 8లో కుమారి ఆంటీ కనబడుతుందో లేదో చూడాలి. మరోవైపు కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో లక్షల ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె వీడియోలను విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు. సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తోంది ఆమె. ప్రముఖ నటుడు సందీప్ కిషన్ తన ట్విట్టర్లో కుమారి ఆంటీని పొగుడుతూ ఓ పోస్ట్ను షేర్ చేశాడు. ఉమెన్ ఎంపవర్మెంట్కు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారని రాసుకొచ్చాడు. ఆమెకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన బృందం సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు.